హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. ఈ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉంటుంది, ఈ నెల గ్రహాల స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో గ్రహ గతులు మరియు ద్వాదశి రాసుల ఫలితాలను పరిశీలిస్తే ఈ మాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత కీలకమైన మార్పులను వేదిక కానుంది. ఫిబ్రవరి నెల ప్రారంభంలో గ్రహాల స్థితిని గమనిస్తే సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు తమ సమయంలోని తిథిని బట్టి మారుతూ, కుజుడు ధనస్సు రాశిలో, కుజుడు మకర రాశిలో, గురువు మిథున రాశిలో వక్రగతిలో లేదా కుంభస్థానంలో, శుక్రుడు కుంభరాశిలో, శని కుంభరాశిలో, రాహువు కుంభంలో మరియు కేతువు సింహరాశిలో సంచరిస్తూ ఉంటారు. ఈ నెలలో ప్రధాన గ్రహ మార్పులు గమనించినట్లయితే ఫిబ్రవరి 13వ తేదీన బుధుడు మకర రాశి నుండి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అదేవిధంగా అతి ముఖ్యమైన మార్పుగా సూర్య భగవానుడు ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత అనగా ఫిబ్రవరి 15వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ కుంభరాశిలో ఇప్పటికే శని మరియు రాహువు ఉన్నందున సూర్యుడి రాకతో ఇక్కడ రవి శని రాహువుల సంకల్పం ఏర్పడుతుంది. దీనినే జ్యోతిష్య పరిభాషలో గ్రహ కూటమి అంటారు. ఈ గ్రహాల సంచారం మరియు కలయికల ప్రభావం వల్ల 12 రాసుల వారికి ఈ నెలలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, 12 రాసుల వారిలో ఏ పరిహారాలు చేయాలో కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. తద్వారా అమ్మవారి ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య చక్రంలో మొదటి రాశి అయిన మేషరాశి గురించి మనం మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఫిబ్రవరి నెల మిశ్రమ ఫలితాలతో ప్రారంభమవుతున్నది. ఆత్మవిశ్వాసము, పట్టుదల మొండిగా ఉంటాయి. అయితే 11వ ఇంట్లో సూర్యుడు శని రాహువు కలయిక వల్ల ఆదాయ మార్గాలలో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్దల నుండి లేదా స్నేహితులు ఆశించిన సహకారం అందకపోవచ్చు. ఉద్యోగ రంగంలో వీరు చేసే కష్టానికి తగ్గ గుర్తింపు రావడానికి సమయం పడుతుంది. ఇక ఫిబ్రవరి 15 తర్వాత ప్రభుత్వపరమైన పనులలో జాప్యం జరగవచ్చు. వ్యాపారస్తులు కొత్త భాగస్వాముల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఆర్థిక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఈ నెలలో శ్రేయస్కరం కాదు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కఠిన శ్రమ చేయాల్సి ఉంటుంది. శని ప్రభావం వల్ల పనులు నెమ్మదిగా సాగుతుంటాయి, కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీ సొంతమవుతుంది. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తి గురు దృష్టి వల్ల అవి త్వరగా నయమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేయడం లేదా హనుమంతుడిని దర్శించడం వల్ల ఈ నెలలో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు రెండవ రాశి అయిన వృషభ రాశి గురించి మనం మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అత్యంత కీలకమైన మార్పులను తీసుకువస్తుంది. మీ రాశికి 10వ ఇంట్లో రవి శని మరియు రాహువుల కలయిక ఏర్పడటం వల్ల వృత్తిపరంగా భారీ మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పనితీరు పై శ్రద్ధ వహించాలి. అనవసరమైన రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా ఖర్చులు పొదుపు తప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం లేదా గృహ ఆకస్మిక కోసం ధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు మీ రాశికి రావడం వల్ల తండ్రి గారితో లేదా పై అధికారులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు కూడా అవకాశాలు వచ్చినప్పటికీ అవి మీ ఆశలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో నరాల బలహీనత లేదా కాళ్ళ నొప్పులు బాధిస్తూ ఉంటాయి. ఏళ్ల నాటి శని ప్రభావం ప్రారంభం దశలో ఉన్నందున మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ద్వితీయ స్థానంలో ఉన్న గురువు వల్ల ధన ప్రవాహం ఆగిపోదు, రావడానికి డబ్బు అందుతుంది. ఇక కుటుంబ సభ్యుల మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో పారదర్శకలు పాటించడం ఉత్తమం. ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి. ఇప్పుడు 3వ రాశి మిథున రాశి.
మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాలు మెల్లగా ఆకస్మిక వైపు నడుస్తాయి. మీరు ఆశకి ఈ గ్రహ కూటమికి ఏర్పడటం వల్ల పితృపక్షం వారితో లేదా గురువులతో కొన్ని విభేదాలు రావచ్చు. భాగస్థానంలో శని రాహుల ప్రభావం వల్ల అదృష్టం కంటే మీ స్వయం కృషి నమ్మకం. ఈ ఫిబ్రవరి 13న మీ రాశికి అధిపతి బుధుడు కుంభంలోనికి రావడం వల్ల విదేశీ ప్రయాణాలు పొందవచ్చు ఉంటాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఈ నెల చివరి వారం అనుకూలిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. భాగస్వాములతో పారదర్శకంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఎముకలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. మీ తెలివితేటలతో క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించుకోగలుగుతారు. అయితే తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విష్ణు సహస్రనామం పాటించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు 4వ రాశి అయిన కర్కాటక రాశి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారం కొంత సవాళ్లతో కూడుకొని వస్తున్నదిగా ఉంటుంది. అష్టమ స్థానంలో సూర్యుడు, శని, రాహువు సమ్మేళనం వల్ల ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు వేగం తగ్గించాలి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికంగా ఆకస్మిక ధన నష్టం లేదా ఆపదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు అష్టమ స్థానంలోనికి రావడం వల్ల ప్రభుత్వకరమైన చిక్కులు రావడం, పత్రాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మీ శత్రువులు మీ ముందు నిలవలేరు. వృత్తి పోటీలు పెరిగినప్పటికీ మీ స్థానం నిలబడుతూ ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి అశాంతి ఉన్న మీ సహనంతో దానిని అధిగమించవచ్చు. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ నెలలో దాన ధర్మాలు చేయడం వల్ల గ్రహ దోషాలు తీవ్రత తగ్గుతుంది. ప్రతిరోజు తైలాభిషేకం చేయడం లేదా ఓం నమ శివాయ అని పఠించడం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు 5వ రాశి సింహరాశి గురించి మనం మాట్లాడుకుందాం. సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో రాశ్యాధిపతి సూర్యుడు సమస్త స్థానంలో శని మరియు రాహువుల కలయిక రావడం వల్ల మానసిక బంధాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. మీ అవసరాన్ని బట్టి పక్కన పెట్టి ఎదుటివారి భావాలను గౌరవించడం నేర్చుకోవాలి. సామాజికంగా మీ గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో బదిలీలు లేదా స్థానచలనం ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ నెలలో ఆదాయం బాగున్నప్పటికీ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు కుంభరాశిలోనికి మారినప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా గుండె లేదా వెన్నుపూస సంబంధించిన సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు మీకు లభించాలి అంటే మీరు చేసే ప్రయత్నాలలో వేగాన్ని పెంచాలి. అత్యంత హృదయంగా ఉండాలి. ఇక పారాయణం చేయడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు 6వ రాశి అయిన కన్యా రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. కన్యా రాశికి ఫిబ్రవరి నెల అనుకూల ఫలితాలను ఇస్తుంది. 6వ ఇంట్లో గ్రహ కూటమి ఉండటం వల్ల మీ శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీపై అధికారులు ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఈ నెల నిలబడతంగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఫిబ్రవరి 13న బుధుడు రాశి మారడం వల్ల కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కూడా లాభాలు చేకూరుతాయి. విద్యార్థుల చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యపరంగా కూడా చిన్నపాటి అలసట ఇబ్బందులు అనేవి ఉంటుంది. కుటుంబంలో
ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. మిత్రుల సహకారంతో పెళ్లిళ్ళు, ఉన్నత పనులు పూర్తి చేస్తారు. అయితే రుణాలు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు 1-2 సార్లు కూడా జాగ్రత్తగా ఉండండి, ఆలోచించండి. ఇక గణపతిని ఆరాధించడం వల్ల ఈ కార్యసిద్ధి మంచిగా ఉంటుంది. ఇప్పుడు 7వ రాశి అయిన తులారాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. తులారాశి విషయానికి వస్తే పంచమ స్థానంలో గ్రహ సమ్మేళనం వల్ల సంతానకరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన పట్ల కొంత ఆందోళన చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ నెల పరీక్ష కాలం వంటిది. చిన్నపాటి అపార్థాలు దూరానికి దారితీయవచ్చు. ఆర్థికంగా షాకింగ్ మార్కెటింగ్ లేదా జాబులు వంటి పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. రాష్ట్రాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల కళాకారుడు మరియు గ్రామీణ రంగాలలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీరు సృజనాత్మకత ప్రశంసలు దక్కుతాయి. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు పంచముఖంలోనికి రావడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక యంత్రం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మిత్రులతో వినోదాలు పాల్గొంటూ ఉంటారు. ఇంటికి అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఆందోళన సంబంధిత జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. లక్ష్మీ స్తోత్రం పాటించడం వల్ల మీకు శుభం కలుగుతుంది. ఇప్పుడు మనం 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాము. ఈ రాశి గురించి వృశ్చిక రాశి వారికి 4వ ఇంట్లో గ్రహ సంచారం వల్ల గృహ వాతావరణంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. స్థిర వివాదాలు లేదా వాహన ప్రయాణాలు జరగకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగరీత్యా మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది, కానీ ఫలితం మాత్రం నిదానంగా వస్తుంది. రాష్ట్రాధిపతి కుజుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల మాటల్లో కులతత్వం పెరుగుతుంది. దీనివల్ల బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా కుటుంబ అవసరాల కోసం ఆర్థిక ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫిబ్రవరి 15 తర్వాత ప్రభుత్వ సంబంధిత పనులు మందగిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. మీ కష్టాజీతం ఇతరుల పాలు కాకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అలవాటు చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం కూడా ధైర్యాన్ని ఇస్తుంది మరియు విజయాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు 9వ రాశి అయిన ధనస్సు రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాము. ధనస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ధైర్య సహనంతో కూడుకొని ఉంటుంది. 3వ స్థానంలో గ్రహ కూటమి వల్ల మీరు తీసుకునే కఠిన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. సోదరులతో చిన్నపాటి ఘర్షణలు ఉన్నప్పటికీ చివరికి వారు మీకు సహాయం చేస్తారు. వృత్తిపరంగా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దళిత గురువు సమస్త స్థానంలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ ఇది మంచి సమయం. ఫిబ్రవరి 13 తర్వాత మీ మాట విలువలో మార్పులు వస్తాయి. ఇతరులకు ఆకర్షిస్తుంది. విద్యార్థుల చదువుల్లో మందగమనంలో ఉంటారు. రాహువు ప్రభావం వల్ల అప్పుడప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ శని మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచుతాడు. సమాజంలో మీ ప్రగతి పెరుగుతుంది. విదేశీ రత్యాలు చేసేవారికి సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు గురు చరిత్ర పారాయించడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం 10వ రాశి గురించి మాట్లాడుకుందాం. 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి 2వ స్థానంలో గ్రహాల సంచారం వల్ల ఆర్థిక అంశాలపై దృష్టి చేయాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. తన ప్రయాణం ఉన్నప్పటికీ కూడా దానిని సులభంగా ఖర్చు చేయకుండా ఉండాలి. కంటి సమస్యలు లేదా గొంతు సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నందున పూర్తి పనులు కాకుండా ఉంటాయి. చివరి నిమిషం వరకు వేచి చేయాల్సి పరిస్థితి వస్తుంది. ఇక ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు 2వ ఇంట్లోనికి రావడం వల్ల భవిష్యత్తుకరమైన
రాజీనామా పడకుండా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిశ్రమంగా ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవడం సొంత బాధను కలిగజేస్తుంది. ఆకస్మిక రంగంలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. పాత వారికి కూడా వసూలు రావడంతో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠించాలి. దీనివల్ల మీకు మానసిక బలం చేకూరుతుంది. ఇప్పుడు 11వ రాశి అయిన కుంభరాశి గురించి మనం మాట్లాడుకుందాం. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల అత్యంత ప్రాముఖ్యతను కలుగజేస్తుంది. మీ జన్మ రాశిలో రవి, శని, రాహు కలయిక ఏర్పడడం వల్ల శరీర మరియు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దు. ముఖ్యంగా తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వృత్తిపరంగా కొంత బాధ్యత వహించాలి, కానీ వాటిని నిర్వహించడం సవాళ్లుగా మారుస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు రాకతో మీలో ఉత్సుకత పెరుగుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహువు వల్ల ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. శని వల్ల అవి ఖర్చయిపోతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో బంధాలు ఉన్నప్పటికీ కూడా ఉంటాయి. దైవ ప్రార్థన మరియు క్రమశిక్షణ మాత్రమే మిమ్మల్ని ఈ గట్టు కాలం నుండి గట్టెక్కిస్తాయి. శివ సహస్రనామం పాటించడం శ్రేయస్కరం. ఇప్పుడు 12వ రాశి అయిన మీనరాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో వ్యయ స్థానంలో గ్రహ కూటమి ఉండడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు, కోర్టు వ్యవహారాల పట్ల ధనం ఖర్చయిపోతూ ఉంటుంది. నిద్ర లేని సమస్యలు, వేధించే సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ నెలలో మార్గం సులభం అవుతుంది. 4వ ఇంట్లో గురువు ఉండడం వల్ల ఇంటి వాతావరణం కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదురైనా మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు 12వ ఇంట్లోనికి రావడం వల్ల కూటమి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏళ్ల నాటి శని ప్రభావం వల్ల ప్రతి పనిలోనూ జోక్యం పెరుగుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు కలిగే ప్రతికూలతలు తగ్గుతాయి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీరు చేసే పనులలో పారదర్శకత ఉండే విషయం లభిస్తుంది. దక్షిణ స్తోత్రం పఠించడం వల్ల కూడా మీకు జ్ఞానము మరియు శాంతి లభిస్తుంది. 2026 ఫిబ్రవరి నెలలో కుంభరాశిలో ఏర్పడే గ్రహ కూటమి 12 రాశుల వారిపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా రవి, శని, రాహువుల కలయిక వల్ల సామాజికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో గ్రహ బలం బాగున్న వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. కనుక ప్రతి ఒక్కరు రాశివారు కూడా మీరు చెప్పిన పరిహారాలను తప్పకుండా పాటించండి. ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్ళండి. విజయాలను పొందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.